ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండలు దంచుకొడుతున్నాయి. ఎండ తీవ్రత ఎక్కువ కావడంతో ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గుముఖం పట్టాయి. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. శ్రీపాద ఎలంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరులో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. లోయర్ మానేరులో 5 టీఎంసీలకు చేరుకోగా అటు మిడ్ మానేరులో 9 టీఎంసీలకు నీటి మట్టం చేరుకుంది. ఇక ఎస్ఆర్ఎస్పీలో నీటి మట్టం తగ్గటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరగనుండడంతో నీటి సమస్య వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూగర్భ నీటి మట్టం రోజు రోజుకు తగ్గుతుంది. దీంతో రాబోయే వేసవి అంతా కూడా నీటి ఎద్దడి ఎదురయ్యే పరిస్థితి నెలకొంది. ఇటు భూగర్భ జలాలు తగ్గడంతో పాటు ఇటు ప్రాజెక్టులో నీటి నిల్వ క్రమేపీ తగ్గుతుంది. ప్రస్తుతం మనం కరీంనగర్లోని లోయర్ మానేరు ప్రాజెక్ట్ డ్యామ్ వద్ద ఉన్నాం. ఈ డ్యాంలో 24 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి ఈ లోయర్ మానేరు డ్యాంలో ప్రస్తుతం అయితే 5.6 టీఎంసీల నీటి నిల్వ చేరుకుంది. రానున్న వేసవి దృష్ట్యా ఇటు తాగు సాగు నీరు అవసరాలకు ఎక్కువ వినియోగం ఉంటుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఈ నీటి ఎద్దడి సమస్య ఎలా పరిష్కారం అనే టెన్షన్ మాత్రం ఇటు అధికార వర్గాల్లో నెలకొంది. ప్రస్తుతం మనం ఒకసారి లోయర్ మానేరు డ్యామ్ చూడవచ్చు. ఇదంతా కూడా మొన్నటి వరకు పూర్తిగా జలకళతో నిండిపోయినటువంటి ఈ ప్రాజెక్టు ప్రస్తుతం అయితే నీటి నిల్వ తగ్గడంతో మైదానం అంతా కూడా మైదానం మాదిరిగా ఈ ప్రాంతం అంతా కనిపిస్తుంది. ఇటు లోయర్ మానేరు డ్యాంతో పాటు మిడ్ మానేరులో కూడా నీటి నిల్వ తగ్గుతుంది. ఇటు ఎల్లంపల్లి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, అదేవిధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టుల నుంచి నీటి నిల్వల క్రమేపీ తగ్గుతుండడంతో రానున్న వేసవిలో నీటి ఎద్దడి సమస్య ఎలా పరిష్కరించాలనేది మాత్రం కొంత టెన్షన్ మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే నీటి నిల్వ తగ్గడంతో ఇటు నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొంత నీటిని దుర్వినియోగపరచకుండా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఇటు అధికారులు సూచన చేస్తున్న పరిస్థితి. గత ఏడాదిలో లోయర్ మానేరు డ్యాంలో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి లోయర్ మానేరు డ్యాంలో 12 టీఎంసీల నీటి నిల్వ ఉంటే ఆ ప్రస్తుతం అయితే 5 టీఎంసీలకు పైగా మాత్రం నీటి నిల్వ చేరుకుంది. మరింత ఇక్కడ నుంచి లోయర్ మానేరు నుంచి దాదాపు ఆయకట్టు అంతా కూడా 9 లక్షల వరకు ఆయకట్టు ఉంటుంది. 2 టీఎంసీల లోపు నీటి నిల్వ చేరితే మాత్రం డెడ్ స్టోరేజ్కి చేరుకున్నట్టే. దాదాపు ఇంకొక 3 టీఎంసీల నీటి నిల్వ తగ్గితే 2 టీఎంసీలకు చేరుకుంటే డెడ్ స్టోరేజ్కి చేరుకునే అవకాశం ఉంటుంది. మిడ్ మానేరు కూడా 9 టీఎంసీల నీటిని ఉండగా దాదాపు 1626 క్యూసెక్ల నీటిని మాత్రం రోజుకు ఇటు ఎల్ఎండి డ్యామ్కు విడుదల చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఇటు లోయర్ మానేరు నుంచి కాకతీయ కాలువ ద్వారా రోజు 3258 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేయడం జరుగుతుంది. ఇక మిషన్ భగీరథకు 258 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. సాగు నీటి అవసరాల కోసం మాత్రం జూలై 30 వరకు కావాలంటే 1.225 టీఎంసీల నీటి నిల్వ అవసరం ఉంటుంది. అప్పటి వరకు ఈ భూగర్భ జలాలు ఇంకా తగ్గితే ఇందులో ప్రాజెక్టులో నీటి నిల్వ తగ్గినట్లయితే నీటి ఎద్దడి సమస్య ఎదురయ్యే అవకాశం ఉంటుంది. రోజుకు కరీంనగర్ పట్టణానికి దాదాపు 65 ఎంఎల్డీల నీటి అవసరం ఉంటుంది. దాదాపు ప్రస్తుతం అయితే నీటి ఎద్దడి సమస్య ఎదురుకాకుండా ఇటు కరీంనగర్ పట్టణానికి ఎటువంటి నీటి సమస్య లేకుండా నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో కూడా క్రమేపీ నీటి మట్టం తగ్గుతుంది. గోదావరి నదిపై నిర్మించినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో కూడా దాదాపు 8 టీఎంసీల వరకు నీటిలో చేరుకుంది. అక్కడ నుంచి మిడ్ మానేరు కూడా నీటి సరఫరా జరుగుతుంది కాబట్టి మిడ్ మానేరులో కూడా నీటి నిల్వ తగ్గుతుంది. ఇటు భూగర్భ జలాలు తగ్గుతున్నాయి, ఇటు ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటి నిల్వలు క్రమేపీ తగ్గుతుండడంతో రానున్న వేసవి దృష్ట్యా నీటి సమస్య ఎదురైతే మాత్రం వాటిని ఎట్లా పరిష్కరించాలని మాత్రం ఇప్పటికీ కొంత గందరగోళ పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. గతంలో అయితే గోదావరి నదిపైన నిర్మించినటువంటి కాళేశ్వరం బ్యారేజ్లో ఉన్న నీటిని అంతా కూడా వేసవిలో లిఫ్ట్ చేసేవారు. ఆ నీటిని అంతా కూడా బ్యారేజ్లో స్టోరేజ్ చేయడం ద్వారా నీటి సరఫరా ఎక్కువగా ఉండేది. దీంతో నీటి ఎద్దడి సమస్య ఎదుర్కోలేదు. కానీ ప్రస్తుతం అయితే నీటి నిల్వ లేకుండా పోతుంది. గోదావరి నదిపైన ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు, అదేవిధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారానే ఇటు ప్రాజెక్టులోకి నీటిని సరఫరా చేయడం జరుగుతుంది. కాబట్టి రానున్న వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి సమస్య పరిష్కారం కాకుండా నీటి ఎద్దడి సమస్య ఎదురు కాకుండా అధికారులు ఏ రకంగా ముందుకెళ్తారో వేచి చూడాలి. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, కరీంనగర్.